తల్లి దగ్గరికి వచ్చి కుమారుడు అడిగింది, నాకు పలాని వస్తువు కావాలా అని అడిగాడు అనుకో, బాబు లేదయ్యా అన్నాడు అనుకో, నువ్వు నన్ను ఎందుకు కన్నావు అంటే వాడి విశ్వాసం ఉన్నాడా, విశ్వాసం లేనాడా? విశ్వాసం ఉన్నాడా, విశ్వాసం కాదు కూడా. తల్లి 9 నెలలు తన గర్భములో తన కొరకు ఎంత ప్రయాసపడిందో, ఎంత ప్రయాసపడిందో, ఆ ప్రయాస తన మరణానికి కారకమైనా సరే ఏమంటుంది, దేవుని దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించాను, నిన్ను నేను సంపాదించుకున్నా, దేవుని దయ వల్ల నేను సంపాదించుకున్నా, నా ప్రాణము ధారపోసి నిన్ను నేను సంపాదించుకున్నా, అటువంటిది నీవు నన్ను ఏమంటున్నావు, నన్ను నీవెందుకు కన్నావు అంటున్నావు. వాడు విశ్వాసఘాతకుడు. తల్లి వానికి విరోధంగా ఉంటుందా, లేకపోతే తల్లి వాడిని ప్రేమిస్తూ ఉంటుందా? ఆలోచన చేయండి. వాని కఠినమైన హృదయాన్ని బట్టి తల్లి మనసు ఎంత వేదన పడుతుంది, ఎంత అల్లాడిపోతుంది. చిన్ని మాట అని. అలాగనే దేవుడు తెలియచేస్తున్నాడు, విశ్వాసం ఉంచాలి దేవుని పట్ల. దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకపోతే దేవుడు నీకు విరోధిగా జీవిస్తాడు. దేవుడు నీకు విరోధిగా జీవిస్తే నీ జీవితం శూన్యం. నువ్వు ఎక్కడికి పోయినా కానీ ఎలా ఉంటావు, దేశదిమ్మరిగా ఉంటావు. ఎలా ఉంటారు, దేశదిమ్మరిగా ఉంటారు. అంటే స్థిరత లేని మనస్తత్వం కలిగి జీవిస్తూ ఉంటారు. తృప్తి లేని జీవితంలో జీవిస్తూ ఉంటారు. ఎంత ఉన్నా కానీ తృప్తి ఉండదు.